మైండ్ లో స్ట్రైక్ అయిపోవాలి. ఇన్ని డేస్ అయింది కదా, మర్చిపోలేదేంటా అని. మర్చిపోవడానికి స్కోప్ ఎందుకు ఉండదంటే, ఆ రోజు నీది నువ్వే తీసావు కాబట్టి. ఆ రోజు ఒకళ్ళు నేను ఏదైనా ఆపరేటింగ్ చేశాను అనుకో, నీది నువ్వు చేసావు కాబట్టి నీకు గుర్తుండడం పక్కన పెడితే కాళ్ళకి కొన్ని అలవాటు అయిపోతాయి. వన్స్ కాళ్ళకి మొదట ఏదైతే అలవాటు చేస్తామో అది అలా లాక్ అయిపోతుంది, లైక్ హ్యాండ్ రైటింగ్ లాగా. స్లోలీ స్టాప్, కావాల్సిన గేర్కి వచ్చి లైన్ చేయి, క్లచ్ యాక్సిడెంట్, క్లిచ్ క్లచ్ క్లచ్ యాక్సిడెంట్. నాది గేర్ పడలేదన్నమాట కరెక్ట్. కావాల్సిన గేర్ లైన్ చేయి. ఈ స్పీడ్ కి ఏ గేర్ కావాలనేది నీకు మైండ్ లో ఉన్నావు. వెరీ గుడ్. బైక్ వచ్చు కదా, బండి స్లో అవుతుంటే గేర్ మార్చడమే బైక్ లా. అగైన్ స్లోలీ స్టాప్, స్లోలీ స్టాప్ ఫస్ట్, అగైన్ మూవ్ మూవ్ మూవ్. కొన్ని స్పీడ్ బ్రేకర్స్ తెలిసిపోతాయి, వెళ్ళిపోవచ్చు అనకూడదు. మరీ అది ఇలా ఉందనుకో, పక్క మనం గేర్ తగ్గాని ప్రతి స్పీడ్ బ్రేకర్ కి మార్చాలని రూల్. మనకు మనమే ఇండివిజువల్ గా బిల్డ్ చేయాలి. ఏమంత వచ్చి చేయడమే కదా, మనం అది డైలీ చేయాలి. సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేయాలి అని నీకు ఈ రూల్ గా నేను ఈ డ్రైవింగ్ నేను పిలిచేయగలను. కానీ కొన్ని రఫ్ హ్యాండ్లింగ్ ఉంటాయి, అవి కొన్ని చోట్ల ఉపయోగపడతాయి. అప్పుడు నేను మూమెంట్ ఏం చెప్తాను తెలియదు, ఎలాది అలాది ఆ టైంకి బిఫోర్ గా నువ్వు చేసి ఉండాలి. అందుకే నిన్ను అలా రెడీ చేసాకే దించుదామని. అంటే నార్మల్ గా ఇలా వచ్చిన కూడా ఎవడైనా అన్నోన్ పర్సన్ చూస్తే వచ్చింది ఇంకేమీ అని అంటారు. కానీ అది రావడం అంటే అది కాదు, నేను అనుకున్నట్టుగా రావాలి. నేను ఎప్పుడైనా నేను లేకపోయినా కొన్ని టఫ్ సిచ్యువేషన్ హ్యాండిల్ చేయగలిగా, అలా నేను డిసైడ్ అయ్యాను. అందుకు నేను అనుకున్నట్టు 3 days పెండింగ్ నీకు ఉంది. ఫుల్గా ఇప్పుడున్న హవర్స్ కూడా ఆల్రెడీ చేంజ్ దాడిపోయింది. నీకు అక్కడ ఒక రెస్టారెంట్ ఉంటుంది కదా, అక్కడ యూటర్న్ చేసా. నేను సింగిల్ గా రిలీజ్ చేయలే కదా, నేనే వెళ్ళిపోయాను ఒకసారి. ఇక్కడ ఇప్పుడు వస్తుంది కదా, ఇప్పుడు ఏం చేయాలి, స్లోలీ స్టాప్ మెల్లగా వాడు. క్లచ్ మీద అలా బ్రేక్ వేసావు కదా, ఓకే. క్రాస్ సెక్షన్ స్లో, ఇంకా కట్ చేయి బ్రేక్ కాల్ది, స్టాప్ చేయి. చూసావా, కరెక్ట్ వెహికల్ చూడు, అటు పర్లేదు. అటు సగం పీస్ ఇటు సగం పీస్ చూసావా ఆ రోడ్లోకి. అంటే ఎంతో కొంత ఎప్పుడు కూడా ఇంకా ముందుకెళ్ళిపోయింది, చిన్నది వెనక్కుండి ఆపాలి. ఎందుకు, ఆడొస్తాడో రాడో సెకండరీ, ఇది అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే స్లోలీ స్టాప్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఏ గేర్కి రావాలి స్పీడ్ కి, 1 సీలింగ్ ఏ కట్ అయ్యి ఉండాలి మాక్సిమం, మొత్తం ఎంత ఉందో అంత మూవ్ చేసాడు. 77 క్లిచ్ 70 వెళ్తావా, 7 చిన్నది ప్రెస్ చేస్తావు అంతే. అది వెళ్తూ ఉంటది కదా, నీ మైండ్ ఒకటి ఉంటది అది అలా కట్ అయి ఉందని. ఇప్పుడు స్టార్ట్ చేయాలి, లెవెల్ చేయడం మెల్లగా ఒక్కొక్కటి అంతే. టీ షేప్ లెవెలింగ్ అగైన్ యాజ్ యూజువల్ ఇందాక నుంచి చేంజ్ చేసావు. అదే నేను ఏదైనా ఆపరేట్ చేస్తున్నాను అనుకో, నీకు ఇంట్రెస్ట్ కలగపోవడానికి. మనం తీర్చుకోండి, ఎందుకు ఇంట్రెస్ట్ ఉండకూడదు.